జీమెయిల్ వాడేవారు చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో స్పామ్ మెయిల్స్ ఒకటి. జీమెయిల్ వాడేవారికి ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంటుంది. రోజుకి కుప్పలు కుప్పలుగా స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. వీటి వలన మన మెయిల్ స్టోరేజ్ అంతా కూడా డస్ట్బిన్ లాగా మారిపోతుంది. కొన్ని వేళల్లో స్పామ్ మెయిల్స్ వస్తుంటాయి. వీటిని ఎంత డిలీట్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తాయి. వీటి వల్ల చాలా మంది కూడా అసలు జీమెయిల్ అకౌంటే వాడరు. అందువల్ల ఎన్నో ముఖ్యమైన మెయిల్స్ని మిస్ అవుతూ ఉంటారు. అయితే ఇలాంటి స్పామ్ మెయిల్స్ రావడానికి కారణం మనమే. ఎందుకంటే మనకు తెలియకుండానే చాలా చోట్ల మన మెయిల్ ఐడిని ఇచ్చేస్తూ ఉంటాం. అందువల్ల కుప్పలు తెప్పలుగా స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. మనల్ని ఎంతగానో వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి అవసరం లేని మెయిల్స్తోనే మన ఇన్బాక్స్ మొత్తం నిండిపోతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జీమెయిల్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. దీని పేరు షీల్డ్ ఈమెయిల్. ఈ కొత్త ఫీచర్ను అతి త్వరలో తీసుకురానుంది గూగుల్. ఇక ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేయనుంది, దీని గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు టెంపరీగా ఒక మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ షీల్డ్ ఈమెయిల్ ఐడితో యూజర్లు ఏ యాప్ నుంచైనా ఏ సైట్ నుంచైనా అకౌంట్లకు లాగిన్ కావచ్చు. అయితే ఈ ఐడి కేవలం 10 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ అవసరం అనుకుంటే యూజర్లు కొత్త షీల్డ్ ఈమెయిల్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పామ్ మెయిల్స్తో యూజర్లు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గూగుల్ ఈ ఫీచర్ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే గూగుల్ మాత్రం ఇంకా ఈ ఫీచర్కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇక యాపిల్ ఇప్పటికే తన యూజర్ల కోసం ఇలాంటి సూపర్ ఫీచర్ను తీసుకొచ్చింది. హైడ్ మై ఈమెయిల్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్తో టెంపరీగా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని యాప్లో లాగిన్ కావచ్చు. అదేవిధంగా షీల్డ్ ఈమెయిల్ ఫీచర్ కనుక గూగుల్ యూజర్లకు అందుబాటులోకి వస్తే మన మెయిల్ ఐడిని ఎక్కడ పడితే అక్కడ వాడాల్సిన అవసరం ఉండదు. మరి త్వరలో గూగుల్ తీసుకురానున్న ఈ ఫీచర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.